హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ గ్రేవీ కర్రీ అండి. నా స్టైల్లో సింపుల్గా ఈజీగా మీ అందరికీ నచ్చేలా చేసేద్దాం రండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇంకా పట్టా ముక్క, లవంగాలు, మిరియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటాని కట్ చేసి ఇందులో వేయాలండి. తర్వాత కొంచెం ఉప్పుని యాడ్ చేయండి. టమోటాలు రసంతో ఉన్న టమోటాలు అయితే త్వరగా మగ్గుతాయండి. ఒకవేళ రసం లేకుండా పచ్చి టమోటాలు యూస్ చేస్తుంటే కొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు టమోటాలు తొందరగా మగ్గుతాయి. నేను కొంచెం పచ్చిగా ఉన్న టమోటాని యూస్ చేశానండి, అందువల్ల కొంచెం వాటర్ యాడ్ చేశాను. తర్వాత పుదీనాని యాడ్ చేయాలండి. పుదీనా బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలండి. అది బాగా ఫ్రై అయ్యాక రెడ్ చిల్లీ పౌడరు యూస్ చేయాలండి. మీ టేస్ట్కి తగినట్టు మీకు ఎంత స్పైసీగా కావాలో అంత స్పైసీగా వేయండి. నాన్ వెజ్ అంటేనే స్పైసీ కదండి. మేబీ తక్కువ తినే వాళ్ళు ఉంటారు, మీకు తగినంత యూస్ చేయండి. తర్వాత ధనియాల పౌడర్ అండి. తర్వాత కొంచెం గరం మసాలా వేసాను టేస్ట్ కోసం. బాగా ఫ్రై చేయాలండి. మసాలాలు వేసిన తర్వాత అడుగంటుతుంది. ఫ్రై చేసిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేయాలండి. తర్వాత బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేశాను. మీరు పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోండి. తర్వాత మూత పెట్టి 3 లేక 4 విజిల్స్ దాకా రానిచ్చానండి. బాగా కుక్ అయిపోయింది. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం బాగా ఉడకనివ్వాలండి. తర్వాత చికెన్ మసాలాని యాడ్ చేశానండి. అంతే అండి, టేస్టీగా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో మీ అందరికి నచ్చేలా. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ బాయ్, టాటా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.